మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఇవాల్టి మన ధ్యానాంశము పరిశుద్ధుడైన మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-18 వచనాలలో వ్రాయబడిన సంగతులను గురించి తెలుసుకుందాం. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వేషధారణతో యూదులు చేస్తున్నటువంటి ఉపవాసాన్ని ఖండించి, దేవుడు మెచ్చే విధముగా ఉపవాసాన్ని ఎలా చేయాలో తెలియజేస్తూ ఉన్నాడు. యూదులు ఉపవాసాన్ని ఆచరించేటప్పుడు వారి ముఖాలను దుఃఖపరుచుకొని, ముఖాలను వికారం చేసుకొని, మనుషుల దృష్టిలో భక్తిపరులం అనిపించుకోవటానికి, నీతిపరులమని అనిపించుకోవటానికి ఉపవాసాలు చేసేటటువంటి వారంట. యేసు ప్రభు దీనిని ఖండించాడు. ఇంకా యూదులు ఏం చేసేవారట? సోమవారము, గురువారాలలో ఈ ఉపవాసాన్ని ఆచరించేవారట. ఈ 2 రోజులు సంత దినాలు. ఈ రోజులలో ప్రజలు గ్రామాల నుండి, వివిధ పట్టణాల నుండి యెరూషలేముకు వేల సంఖ్యలో వచ్చేటటువంటి వారు. అక్కడ ఈ 2 రోజులలో వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భంలో యూదులు జనాలు ఎక్కువగా ఉన్నటువంటి కూడళ్లలో కూర్చొని ఉపవాసాన్ని ఇలా చేసేటటువంటి వారట. ముఖానికి బూడిద పూసుకొని, వెంట్రుకలను విరబోసుకుని, పాత వస్త్రాలు, చినిగిన వస్త్రాలు ధరించుకొని, గోనె పట్ట పరుచుకొని, జనులందరూ చూసే విధంగా ఉపవాసాన్ని చేసేటటువంటి వారట. దీనిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఖండించారు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ఈ ఉపవాసము దేవునికి వేషధారణలాగా కనిపించింది. అంటే దేవునికి ఉపవాసము అని అంటే దేవునికి దగ్గరగా జీవించటం, మన పాపాలను ఒప్పుకోవటం, దేవుని యొక్క ప్రసన్నతను పొందటం, మన శరీరాన్ని నలగగొట్టుకొని ఆత్మకు లోబడేటట్లు చేయటం. ఉపవాసంలో అంగలార్పు ఉండాలి, పాపపు ఒప్పుకోలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఏకాంతము ఉండాలి. ఇవన్నీ ఏమి లేకుండా జనాలందరూ తమను చూసి భక్తిపరులం అనిపించుకోవటానికి వారు చేస్తున్నటువంటి ఈ ఉపవాసము దేవునికి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి వేషధారణగా కనిపించింది. కాబట్టి ఆయన ఖండించి, మీరు ఉపవాసం ఈ విధముగా చేయకూడదు, మనుషులకు కనబడవలనని కాదు గాని రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రికే కనబడవలనని మీరు ఉపవాసం చేసేటప్పుడు మీ తల అంటుకొని మీ ముఖాన్ని కడుక్కొనండి. తండ్రి చూసి మీకు ఆశీర్వాదాలను, ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడని తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాట ఇవాల్టి రోజుల్లో మనమందరము ఎంతో జాగ్రత్తగా పరిశీలించి ఆచరించవలసినటువంటిది. ఆనాడు యూదులకు చెప్పినటువంటి మాటే ఇవాళ మనకు చెప్తూ ఉన్నాడు. ఉపవాసాన్ని ఆచరించేటప్పుడు జనాల దృష్టిని ఆకర్షించే విధముగా మనం ఏది చేయకూడదు. అది దేవునికి నీకు మధ్యనే ఆ సంబంధం అనేది ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం అనేది ఉండాలి. ఆ పాపపు ఒప్పుకోలు, ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపం అనేటివి ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు చేస్తున్నటువంటి ఆ ఉపవాసాన్ని అంగీకరించి నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఎన్నో గొప్ప కార్యాలను సాధించినటువంటిది ఉపవాస ప్రార్థన. మామూలుగా ఉండి సాధించలేనటువంటి ఏ పనైనా ఉపవాసం ఉండి సాధించినట్లుగా బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, నినవే పట్టణస్థులు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు యోనా ప్రవక్తను పిలిచి, ఆ పట్టణం మరో 40 రోజుల్లో నాశనం కాబోతుంది, వారు చేయకూడనటువంటి అక్రమాలు, అకృత్యాలు చేస్తూ నాకు విరోధంగా జీవిస్తున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి వారికి ప్రకటించమని చెప్పినప్పుడు యోనా ప్రవక్త నినవే పట్టణానికి వెళ్ళి మరో 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుందని చెప్పినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలు, అలాగే అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజు సహితము తన రాజవస్త్రాలను తీసివేసి, అందరూ పశువులైతేనేమి, ఎద్దులు, గొర్రెలు, ప్రతి ఒక్కటి ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా అందరూ భయపడి తాము చేస్తున్నటువంటి దుర్మార్గాలను, అకృత్యాలను, చేయకూడనటువంటి పనులన్నిటిని విడిచిపెట్టి భయపడి ఉపవాసాన్ని ఆచరిస్తారు దేశమంతా కూడా. అలా చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను మెచ్చి వారి మీదకి రప్పిస్తారన్నటువంటి కీడును రప్పించకుండా తప్పిస్తాడు. కాబట్టి
ఉపవాసం అనేది మనల్ని కీడు నుంచి తప్పిస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది. దేవుడు తన ఆలోచనలను మార్చుకునే విధంగా కూడా చేస్తుంది. శిక్షిస్తానన్న దేవుడు రక్షించడానికి కారణం ఏంటంటే, పశ్చాత్తాపంతో ఆయనకు భయపడి ఆయనను వేడుకొని ఉపవాసం ఉండటం వల్ల. కాబట్టి ఇంత గొప్ప పని మనం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అల్లరి చిల్లరిగా జనాలలో అందరూ చూసే విధంగా చేసి, జనాల దృష్టిని ఆకర్షించే విధంగా చేస్తే, జనాలు ఏం చేస్తారు? మహా అయితే వాళ్ళ దృష్టిలో వీళ్ళు చాలా గొప్ప భక్తిపరులు ఉన్నట్లుందని అనుకుంటారు. మనకేమైనా ప్రతిఫలాన్ని ఇవ్వగలరా జనాలు? ఇవ్వలేరు కదా! కాబట్టి దేవుని దృష్టికి అంగీకారమయ్యే విధముగా మనం ఉపవాసాన్ని ఆచరిస్తే, అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తానని అంటూ ఉన్నాడు. ఇంకా ఉపవాసం ఉండేటటువంటి సమయంలో మనం ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఇంకా సంతోషిస్తాడు. అటువంటి ఉపవాసం నాకు ఇష్టమైందని కూడా చెప్తాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-8 వచనాలలో ఆయన కొన్ని సంగతులు చెప్పాడు. ఇవి చేస్తే ఆయనకు చాలా సంతోషిస్తాడట. ఉపవాసం ఉన్నప్పుడు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు, కాడిమాను మోకులు తీయుటయు, అంటే భారం నుంచి తప్పించి ప్రశాంతతను అనుగ్రహించటం, బాధించబడిన వారిని విడిపించటం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, బాధలను అనుభవించేవారు చాలామంది ఉన్నారు. వారికి సహాయం చేసి వారిని విడిపించటం. ఇంకా ప్రతి కాడిని విరగగొట్టడము, అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మత సంబంధంగా ఉన్నటువంటి సమస్యలను తొలగించి ఆ బరువులకు లోనైనటువంటి వారిని విడిపించటం, ఆహారాన్ని ఆకలి గొనిన వారికి పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండటం, అంటే మన రక్త సంబంధులకు మన దగ్గర నుంచి సహాయం కోరుకున్నప్పుడు మనకు చేతనైనంత సహాయం చేయటం. ఇంకా దిక్కుమాలిన బీదలను చేర్చుకొనటం, అంటే పేదలకు ఆశ్రయాన్ని ఇవ్వటం, వస్త్రహీనునికి వస్త్రాన్ని ఇవ్వటం, అంటే లేనటువంటి వారికి వస్త్రాలను ఇవ్వటం. ఇలాంటి పనులు చేస్తే నేను సంతోషిస్తాను. ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. మీరు ఇలాంటి పనులు చేయకుండా ఉపవాసం ఉండేటటువంటి రోజుల్లో కూడా మీ వ్యాపారాన్ని మీరు చేస్తారు. మీ పనివారి చేత కఠినమైనటువంటి పని చేయిస్తారు. కలహపడుతూ ఉంటారు, వివాదాలు చేసుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. దేవునిలో గడపాలనే ధ్యాసే ఉండదు. అదేదో ఒక ఆచారం, సాంప్రదాయం లాగా చేసేస్తారు. కాబట్టి మీరు చేసే ఉపవాసం నాకు ఇష్టం ఉండదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ యూదులు చేస్తున్నటువంటి ఈ వేషధారణతో కూడిన ఉపవాసాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఉపవాసము చేసేటప్పుడు అది ఎలా చేయాలో తెలుసుకొని దేవునికి నచ్చిన విధంగా ఉపవాసం చేసి దేవుని దగ్గర నుంచి మనం అందరం కూడా ప్రతిఫలాలను పొందుకునే విధముగా ఉండాలి. మనం మామూలుగా సాధించలేనటువంటి ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు ఉపవాస ప్రార్థన ద్వారా మనం సాధించుకోవచ్చని బైబిల్ మనకు ఎన్నో ఉదాహరణలను చూపిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా అలా ఉపవాసాన్ని ఆచరించి దేవుడు అనుగ్రహించే ప్రతిఫలాలను పొందుకోవాలని ఆ యేసయ్యను వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.